హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటంటే మెంతికూర చేస్తున్నాను అనమాట. మెంతికూర చాలా బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఒక బ్యాండీ పెట్టుకోవాలన్నమాట. ఈ బ్యాండీ ఏంటంటే పాతకాలం నాటిది అనమాట. అది అలాగే ఉంటుంది, కలర్ కానీ ఎంత తోనే సరే అలాగే ఉంటుంది. దానిలో కాసంత ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేయాలి. తర్వాత కొన్ని ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఇవి బాగా వేగాలి. ఈ ఆనియన్స్ వేసాం కదా, ఇవి బాగా వేపుకోవాలన్నమాట. మంచిగా వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మెంతికూర చాలా బాగుంటుంది. రోటీస్లోకి కానీ, తర్వాత టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి, తర్వాత రైస్లోకి, అన్నింటిలో కూడా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇది చాలా పాతకాలం నాటిది బ్యాండీ అనమాట. ఇలాగే ఉంటుంది. ఈ కలర్ మనం ఎంత వాష్ చేసినా అలానే ఉంటుంది, కలర్ మాత్రం. ఓకేనా సార్? అది ఏంటంటే మెంతికూర షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి మెడిసిన్ అనమాట ఈ మెంతికూర. తర్వాత బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. చూడండి, మనకి ఇప్పుడు జీలకర్ర ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా, 30% వేగితే మిగతావి మనం టమాటాలు పక్కన జ్యూస్ చేసుకుని రెడీగా ఉంచుకుని అనమాట. ముక్కలు చేసి వాటిని కూడా ఇందులో వేసేదాం. ఇవి బాగా వేగుతాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం టమాటాలు ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసుకున్నాం. టమాటాలు వేయడం వల్ల మంచి టేస్ట్ సూపర్గా ఉంటుంది కూర. మంచి షుగర్ని అయితే కంట్రోల్లో ఉంచుతుంది మెయిన్. ఇప్పుడు ఆల్రెడీ అందరికీ వయసులో ఆ వయసు ఈ వయసు చాలా చిన్న ఏజ్లో కూడా షుగర్ వచ్చేస్తుంది, అన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ జనరేషన్కి. అసలు దానికి మంచిగా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ కూర. టిఫిన్స్లోకి, రైస్లోకి, అన్నింటిలో కూడా చాలా చక్కగా. చూడండి, ఆల్మోస్ట్ 60% మగ్గుతుందన్నమాట. ఇంకొంచెంసేపు ఒక 5 minutes ఇంకా ఉంచుదాము. చూడండి, ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయింది కదా, ఉల్లిపాయలు టమాటాలు కూడా చక్కగా జ్యూస్ టైప్లో దగ్గరగా మగ్గాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ మెంతికూరని బాగా ముక్కలు చేసి బాగా వాష్ చేసుకోవాలి. ఎసరు లేకుండా ఇదే జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. దీని అంతలో కూడా ఇందులో వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ టమాటాలు, ఉల్లిపాయలు, మెంతి కూడా బాగా మగ్గుతుంది కదా, ఇప్పుడు బాగా కలాలి, కొంచెం బాగా మగ్గాలన్నమాట. చూసారా, బాగా మగ్గాలి. ఇది ఏంటంటే మొన్న ఏదో 3 నెలలు ముచ్చట్లాగా స్టాండ్ కొనుక్కున్నాను, కానీ స్టాండ్ పోయిందనమాట. ఇప్పుడు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కుకింగ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ కదా. ఓకేనా ఫ్రెండ్స్? చాలా 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 కష్టపడుతున్నాను ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇవన్నీ బాగా అయిపోయాయి కదా. 1 స్పూన్ కారం వేసాను, 2 స్పూన్లు అనమాట, ఇంకో స్పూన్ కారం. ఓకేనా? కొంచెం అంటే నేను ఎండుమిరపకాయలు పచ్చి అలాంటి ఏం వేయట్లేదు. బాగుంది, కారం అయితే స్పైసీగా బాగుంటుంది అనమాట. కారం వేసాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకున్నాం. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం, రుచి సరిపడిగా అనమాట. మళ్ళీ మిక్సీ చేస్తాం కదా, తర్వాత చాలాపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాసేపు మగ్గిలా చేసుకున్నాము. చూడండి, ఆల్మోస్ట్ కొంచెం దగ్గర ఉడికింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటర్ వేసుకుందాం కొంచెం. ఓకేనా? ఇదంతా బాగా ఉడకాలి. చూడండి, ఇలా వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాము, 1/2 గంట సేపు మగ్గిలా చూసుకుందాం దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా, 100కి 99% ఉడికిపోయింది. బాగా దగ్గర కూడా వస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంది కూర మాత్రం అసలు. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అమ్మా ఉండు ఒక నిమిషం ఆగు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటంటే కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను, కాకపోతే కొంచెం వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ముందుగా ఏం చేయాలంటే ఒక బ్యాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం బాగా మరగాలి. ఇప్పుడు ఆయిల్ బాగా మరిపోయింది కదా, మనం ఏం చేద్దామంటే ముందు కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఇది ఏంటంటే బాగా పాతకాలంది అనమాట. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను కదా కుకింగ్. ఇది బాగా పాతకాలం బ్యాండీ. ఇది ఇలాగే ఉంటుంది, బాగా గట్టిది. మా అమ్మకంట పెళ్ళి అయినప్పుడు వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో అదే అంట ఈ బ్యాండీ. చాలా సంవత్సరాలు ఈ బ్యాండీకి. ఓకేనా? ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర బాగా ఎక్కువ వేగాలి. దాని తర్వాత వెంటనే ఆనియన్స్ వేసుకుందాం.
చూడండి జీలకర్ర ఆల్రెడీ వేగుతుంది కదా. అప్పుడు మనం ఏం చేసామంటే ఆనియన్స్ వేసాను, చిన్న చిన్నగా తరుపుకొని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం. ఆనియన్స్ వేసేయాలి, ఇవి కూడా బాగా వేగాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాం. ఇవి బాగా వేగుతున్నాయి కదా. ఇది ఏంటంటే మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి, తర్వాత ఏమో టిఫిన్స్ అన్నింటిలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఒక 2 days వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో టమాటాలు తర్వాత చింతపండు వేస్తాం కదా, సో పాడవదు అనమాట. నీట్గా చక్కగా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా కొంచెం వేగాయి కదా, 50%. ఆగు, ఒక నిమిషం ఆగు. ఇప్పుడు టమాటాలు కూడా వేపేసుకుందాము. ఇప్పుడు ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలన్నమాట. బాగా జ్యూస్ టైప్లో మొత్తం కూడా అయిపోవాలి. ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాగా కష్టపడుతున్నాను, కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఇలా జ్యూస్గా ఇంకా దగ్గరగా మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది నిజంగానే. ఎక్కువసార్లు వారానికి 2 times ఖచ్చితంగా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ వేగుతుంది కదా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర. ఈ కొత్తిమీర అంతటి కూడా ఇందులో వేసుకుందాం. చూడండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తాను కదా, ఇదంతా బాగా ముద్దగా తయారవ్వాలి, బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఏమిటంటే కాసింత సాల్ట్ వేద్దాము. బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, కాసింత చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుందాం. ఇది పుల్లగా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. పచ్చడి కదా, నిలవ కూడా ఉంటుంది.